ఇల్లు. విజయనగరం నియోజకవర్గం సంబంధించి స్వతంత్ర అభ్యర్థిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఆత్మగౌరవం నినాదంతో ముందుకు వెళ్తున్నానని మీసాల గీత మీడియా సమావేశంలో తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన విజయనగరం జిల్లాలో విజయనగరం అసెంబ్లీకి సంబంధించి అందరి ఆమోదంతో అభిమానంతో స్వతంత్ర అభ్యర్థిగా ఇప్పుడే నామినేషన్ వేయడం జరిగింది. నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈరోజు మనందరి గౌరవాల కోసం, మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం మరి నేను విజయనగరం ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నామినేషన్ వేసి ఉన్నాను. కాబట్టి మరి మీ అందరూ కూడా సహకరించండి, ఆశీర్వదించండి, అభిమానించండి, నన్ను అత్యంత మెజారిటీతో గెలిపించండి. అది మన అందరి గెలుపుగా ఖచ్చితంగా నిలబడుతుంది. ఈరోజు నేను నామినేషన్ వేయడం అయితే నా స్వార్థం కోసమని ఎంత మాత్రం కాదు, మనందరి తాలూకు ఉనికి నిలబడాలి. ఏదైతే కుల మతాలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాల వారు ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో నామినేషన్ వేయడం జరిగింది. కాబట్టి మరి మీ అందరికీ తెలుసు, 2014 నుంచి 2019 వరకు మన విజయనగరానికి ఎమ్మెల్యేగా ఉండి మీ అందరి మన్ననలు కూడా చూరుకునే విధంగా పరిపాలన చేసే అదృష్టాన్ని, అవకాశాన్ని మరి మీరు అందరూ ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకునే విధంగా, మళ్ళీ మీ అందరికీ సర్వీస్ చేసే విధంగా విజయనగరం అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో కూడా పూర్తిగా అభివృద్ధి చెందే విధంగా తప్పనిసరిగా మీ అందరితో పాటు ఉంటూ మీతో నేను, నాతో మీరు అనే విధంగా పరిపాలన సాగిస్తాను. కాబట్టి మరి మీరు అందరూ కూడా ఆశీర్వదించండి అని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మరి రిక్వెస్ట్ చేస్తూ, ఆ అభిమానాన్ని మరి మీరు ఓట్ల రూపంలోని ఖచ్చితంగా మరి ఏదైతే మే 13వ తారీఖున మనకి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయో ఆ రోజు మీరందరూ కూడా మరి నాకు గుర్తు వచ్చిన తర్వాత మళ్ళీ మీ అందరిలోకి కూడా ఆ సింబల్ని కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి ఆ వచ్చే సింబల్కి ఏదైతే అదే ఆ రోజు నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. మరి మీరు అందరూ కూడా మరి ఓట్లు చాలా గట్టిగా, ఎక్కువగా ఇక్కడ మంచి మెజారిటీ వచ్చే విధంగా వేయాలని అందరినీ కూడా మరీ మరీ ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలండి. పార్ట్ 144 సీరియల్ నంబర్